ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు వైసీపీ నేత రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. హామీలు ఇవ్వడం అని నెరవేర్చకపోవడం చంద్రబాబుకి అలవాటే అని ఎద్దేవా చేశారు. తల్లికి వందనంతో ఆంక్షలు కోత విధించడం దారుణమన్నారు ఆయన. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తాడు. ఆయన మనం చూసాం, రైతు రుణమాఫీ ఎంతమంది ఉంటే అంతమంది బేషరతుగా ఇంట్లో మీ బంగారాలు ఏవైతే తాకట్టు పెట్టారో బ్యాంకుల్లో వాటిని విడిపించేస్తాను, మొత్తం టోటల్గా ఎంత అయితే ఉందో మొత్తాన్ని మాఫీ చేసి మీ ఇళ్ళకి పంపిస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా. ఆవేళ కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని రకరకాల నిబంధనలు పెట్టి ఏ రకంగా ఎగ్గొట్టాలి అని చెప్పి చూశారు తప్పితే ఈ రోజు కూడా ఎంతమందికి ఇంకా మెరుగుగా బెనిఫిట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఏ రోజు కూడా చేయలేదు. సో ఏ పథకం తీసుకున్నా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఏ రకంగా కటింగ్లు చేయాలి అని చెప్పి మాత్రమే చూస్తాడు తప్పితే 10 మందికి అధికంగా ఏ రకంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏ రోజు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. మనం గతంలో కూడా చంద్రబాబు నాయుడు